కాలం కిందట బ్రహ్మదేవుని ముంగిట రెండు ఆత్మలు కోరుకున్నవి ఓ వరం. సౌమ్య హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. నందు హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. అదే నాకు చెప్పవా హ్యాపీ సౌమ్య హ్యాపీ వ్యాలంటైన్స్ డే. కమాన్, మన టీమ్ లీడర్స్ వచ్చేసారు, మన జడ్జిలు వచ్చేసారు. మీరు ఏం క్రికెట్ కమెంటరీ లాగా యాంకరింగ్ చేస్తావు ఏంటి నువ్వు? వాళ్ళు వచ్చేసారు కొట్టేసారు హలో 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 బండి కొంచెం మెల్లగా. సో మనం ఈ వారం D20లో దోస్తీ స్పెషల్ సెలబ్రేట్ చేసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మన కంటెస్టెంట్స్ యొక్క బెస్ట్ ఫ్రెండ్స్ రావడం జరిగింది. సో ఒక్కసారి వాళ్ళ ఫ్రెండ్ ని మనం పిలిచేద్దాం. రాజు, నువ్వు పిలిచేసి. छोटी 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 बातें. మీ పేరేంటి బ్రో? నా పేరు సందీప్. సో ఎలా ఫ్రెండ్స్ అయ్యారు మీరు? యాక్చువల్గా మా అందరిది ఒకటే కాలనీ, చిన్నప్పటి నుంచి కలిసే ఉండేవాళ్ళం. దాదాపు ఒక 23 years అవుతుంటది మా ఫ్రెండ్షిప్. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మేము ఇలాగే ఉన్నాం, ఎప్పుడు RRRS. కొన్ని చిలిపి మెమరీస్ ఎవరు షేర్ చేసుకుంటారు ధైర్యంగా? శిల్పి మెమరీస్ అంటే ఇప్పుడు సేమ్ ఈ క్రికెట్ కి జరిగిన దానికి మనోడు సేమ్ క్రికెట్ లో ఒక స్టంట్ వేసాడు. మేము ఆడే గ్రౌండ్ దగ్గర సేమ్ వర్క్ చేస్తూ ఉంటారు. వాళ్ళు షటర్ లాగా వేసుకున్న దాని మీద నేను కొట్టిన బాల్ పడ్డది. అది తీయడానికి మేము తిప్పలు పడతంటే ఈ పెద్ద మనిషి వచ్చి నేను తీసాగండి అని చెప్పేసి బ్యాట్ తో ఇలా అన్నాడు. అక్కడ మిస్ అయింది, కింద అంటే తల పగిలింది. క్రికెట్ గ్రౌండ్కి వెళ్ళటం ఈ కాదు, మీరు కలిసి సినిమాకి వెళ్ళటం. సినిమాల కంటే అన్న ఒక్క సినిమాకి జస్ట్ థియేటర్ రిలీజ్ అయ్యేటప్పుడు ఒక మ్యూజిక్ వేస్తారు, ఆదిత్య మ్యూజిక్. ఆ థియేటర్ అనేది ఇలా పైకి వస్తుంది. జస్ట్ ఆ మ్యూజిక్ వినడానికి తెరలేస్తున్నప్పుడు జస్ట్ ఓన్లీ ఆ మ్యూజిక్ వినడానికి మాత్రమే ఒక 30-40 సార్లు డైలీ సినిమాకి సినిమా చూడటం కోసం కాదు. మెయిన్ గా వీడికి గర్ల్ ఫ్రెండ్ ఉంది, వీడికి గర్ల్ ఫ్రెండ్ ఉంది. మా ఇంట్లోనే వాళ్ళిద్దరు రోజు మాట్లాడుకుంటే మేము ఇద్దరం బయట కాపలాగా వేస్తాం. మంచి మంచి కట్టుబాట్లు సార్. మాట్లాడుకోవడం అంటే ఏం మాట్లాడుకోవడము నేను చెప్తాలే, నువ్వు వెయిట్ చేయి. ఏమయ్యా ఈ గ్యాప్ లో మీరిద్దరు మాట్లాడుకుంటున్నారా? నువ్వు కాపలా ఉంటావా బయట? అయిందా? బాగైందా? ఇంకోటి ఏంటంటే మేడం, ఆ రోజు మూవీస్ లో ఓన్లీ 10 రూపీస్ టికెట్లు కూడా ఉండేది కదా. మేము వీక్ మొత్తం ఆడ 5 రూపాయలు దాచుకొని 50 రూపీస్ చేసుకునేటోళ్ళం. అందులో మేడం గారి మూవీ కూడా ఉంది. ఏ సినిమా? పిల్లాను విలేజ్ జీవితం. మీ సినిమాకి డబ్బులు దాచుకుని వెళ్ళారటండి. అట్లీస్ట్ సినిమా కోసం వెళ్ళారు, నాట్ సాంగ్ కోసం. నేనైతే మేడం చూడడానికి వెళ్ళి చూడగానే నా మనసులో నా ఏదో ఏదో అయిందే. ఓ పిల్ల నువ్వు లేని జీవితం నేను ఊహించుకోలేనే. అండ్ మీ నలుగురు కలిపి మీ ఫ్రెండ్షిప్ ని మెమరబుల్ గా మార్చడానికి ఈ ఎపిసోడ్ తో ఫోటోకి ఒక పోజ్ ఇస్తే. మీరందరు ఇక్కడికి వచ్చినందుకు నేను ఇందాక చెప్పినట్టు మీ ఫ్రెండ్షిప్ కి ఒక గుర్తుగా మా D20 స్టేజ్ మీద D20 తరఫున డల్లింగ్ ఫ్రెండ్షిప్ బ్యాండ్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే మామ, లవ్ యూ. యాక్చువల్గా అందరికి చాలా థ్యాంక్ యూ D20 స్టేజ్కి. మా ఫ్రెండ్షిప్ డే చాలా అన్న, అందరికి థ్యాంక్ యూ సో మచ్. ఈ ఫ్రెండ్షిప్ డే ఇంత మంచిగా జరుపుకుంటారని అనుకోలేదు. లవ్ యూ థ్యాంక్ యూ సో మచ్. వీళ్ళ ఫ్రెండ్స్ ఎంత ఎదవాలంటే ఇంత ఎమోషనల్ గా సందీప్ ఏడుస్తుంటే నవ్వుతున్నారు. ఎదవాలి అరే ఎమోషనల్ అవుతున్నాడు రా ఫ్రెండ్, కొద్దిగా ఓదార్చండి. నవ్వుతూ బాధపడకురా అంటాడేంట్రా వీడు. ఎనీవేస్ డార్లింగ్స్, థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ. అండ్ మీ అందరికి వన్స్ అగైన్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. థ్యాంక్ యూ గైస్, లవ్ యూ, థ్యాంక్ యూ. ఈ దోస్తీ స్పెషల్ ని చాలా మెమరబుల్ గా చేయడానికి కొంతమంది సర్ప్రైజింగ్ గెస్ట్లు రాబోతున్నారు. మాస్టర్ ఒక్కసారి కళ్ళు మూసుకుంటారా? స్నేహముంటే చాలన్నా ఏది లేకున్నా కలకాలమిట్టా కలిసుందాం ఎవ్వరు స్నేహమంటే ఇదేరా నమ్మరు పెద్దన్న కలకాలమిట్టా కలిసుందాం ఎవ్వరు ఏమన్నా. ఎలా అనిపించింది మా సర్ప్రైజ్ మీకు? అంటే
చాలా మంది అనుకుంటారు కొరియోగ్రాఫర్ అయ్యాడు ఆర్ ఫిల్మ్ డైరెక్టర్ అయ్యాడు, జడ్జ్ అన్ని చేస్తున్నారని. దీని వెనక వీళ్ళిద్దరు కృషి చాలా ఉంది అంటే. మాస్టర్ మీరు పలకరించండి మాస్టర్. మామూలుగా ఎరా అబ్బాయి ఏదో ఒకటి మాట్లాడుకుంటారు కదా. 25 years అవుతుంది మా ఫ్రెండ్షిప్. ఒక్కసారి కూడా మేము యారా అనుకోలేదు. మేమిద్దరం బాయ్ బాయ్ అనుకుంటాం. బాయ్ క్రికెట్ ఆడుతున్నప్పుడు కమాన్ బాయ్ అన్నాం. ఆ బాయ్ అలా అయిపోయింది, అక్కడి నుంచి బాయ్ అనుకుంటాం. ఓకే మీ పలకరింపు కొంచెం రాగి అంటాను. సో మా ఇద్దరం రాగి అనుకుంటాం. అండ్ మీకు మాస్టర్ గురించి ఏమైనా తెలియాలి, మాస్టర్ ఎంత డీసెంట్ కాదు అంటే నా దగ్గరే ఉంటాయి మాక్సిమం. మీరే కావాలి మాకు. చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే క్లాస్ అవుతూ ఉండేది, ఇద్దరు ఫ్రెండ్స్ కూర్చునే వాళ్ళు. ఇలా ఇంటర్వెల్ బ్రేక్ అవగానే అరే ఏడని చూస్తే ఆల్మోస్ట్ అక్కడికి వెళ్ళి ఇద్దరు అమ్మాయిలు ముగ్గురు అమ్మాయిలతో మాట్లాడడం. ఫ్రెండ్స్ వీళ్ళిద్దరు కాదు, వెనకాల ఉన్న వాళ్ళ గురించి చెప్పండి. వాళ్ళు ఫ్రెండ్సే. ఇంకేమన్నా ఉన్నాయి సార్ షేర్ చేసుకుండేవి? మాస్టర్ లవ్ స్టోరీ ఒక గ్రేట్ థింగ్. మీరు అంటే మాస్టర్ లవ్ మ్యారేజ్ అని చెప్పారో లేదో కూడా నాకు తెలియదు. నువ్వు చెప్పావుగా ఇప్పుడు. ఏంటి మాస్టర్ మ్యారేజ్ అయిపోయిందా? వాళ్ళు అలాగే జోక్స్ చేస్తుంటారు, మీరు ఏం పట్టించుకోవద్దు. అవలేదని చెప్పావు ఇండస్ట్రీలో. ఆవిడైనా మ్యారేజ్ అయిపోయిందా అని షాక్ అయింది. అక్కడ చూడు అయినా పర్లేదు అంటుంది. మీరు ముగ్గురు కలిసి చేసినటువంటి మెమరబుల్ గా ఉన్నటువంటి ఏమైనా షేర్ చేసుకుంటారా ప్లీజ్? పర్సనల్ గా నాకు చిరంజీవి గారు ఎంత ఇష్టమో, ఆయన వెనకాల ఉన్న ఆయన మాట తీరేంటి, ఆయన కష్టం ఏంటో అది నేను మళ్ళీ విజయలో చూస్తాను అనమాట. అందుకే ఫస్ట్ నుంచి నేను నువ్వు స్టార్ అవుతావు అనుకుంటున్నా. నాకు తెలిసి కొరియోగ్రాఫర్ అయ్యారు, డైరెక్టర్ అయ్యాడు, నెక్స్ట్ హీరో అవుతాడని చెప్పి నేను ఆ హీరోగా చూడాలని కోరుకుంటున్నాను. అందులో ఎక్కడో చిన్న ఆ బస్ స్టాండ్ దగ్గర అక్కడో నేను కూడా చిన్న డీలో చేసి డీకి జడ్జి రావడం అనేది చాలా ప్రౌడ్ మూమెంట్. అది మాస్టర్ మీకు ఎలా అనిపిస్తుంది? సూపర్ హ్యాపీ. బ్యూటిఫుల్ మెమరీ ఇది ఇప్పటికీ నా హార్ట్ లో ప్రింట్ అయిపోయి ఉంటుంది. ఎందుకంటే నాకు చాలా ఇష్టమైన ఫ్రెండ్స్ ఇద్దరు అండ్ నా కోసం టైం తీసుకుని వచ్చారు. అండ్ ఈ ఫ్రెండ్షిప్ డే రోజుని స్పెషల్ థ్యాంక్స్ టు డిఎన్ మల్లెమల్ల ఈటీవీ అందరికి. థ్యాంక్ యూ సో మచ్. లవ్లీ మాస్టర్. అండ్ ఈ మూమెంట్ ని మెమరబుల్ గా మనం మార్చుకుందాం. సో బాయ్స్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. అండ్ థ్యాంక్ యూ మీ ఇద్దరు ఫ్రెండ్స్ కి కూడా అంత దూరం నుంచి ఇక్కడ వరకు వచ్చినందుకు. మాస్ టీమ్ చాలా మంచి ఇన్స్పిరేషన్ తనకి. ఏదేమైనా శ్రీవాణి గారు ఇంకా కొరతనం పోలా. ఏదన్నా మాస్ బాగుంటే మనకి విజిల్ అయ్యాలి అనిపిస్తుంది, నాకు అనిపిస్తుంది. అష్రఫ్ మాస్టర్, లవ్లీ కొరియోగ్రఫీ మాస్టర్. ఇద్దరు కొలాబరేట్ అయితే ఎంత బాగుంటుంది అవుట్పుట్ అన్నదానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇది. థ్యాంక్ యూ. నాగబాబు గారు బాబాయ్కి ఒక మాట ఇచ్చారు. చిరంజీవి గారిని ఎప్పుడన్నా కలిసారా? లేదు సార్, కలవాలని నాకు కోరిక సార్. ఐ విల్ సీ దట్ యు విల్ మీట్ హిమ్. కల్పిస్తాను. చక్కగా ఆయనతో కూర్చొని ఒక 10 నిమిషాలు మాట్లాడి
మీరు లేని నేను లేను సార్ అసలు సార్ నాకు మిమ్మల్ని చూసింది నాకు చాలా నాకు ఇంత తొందరగా నేను సార్ని కలుస్తానని నేను అనుకోలేదు. చాలా హ్యాపీ, చాలా హ్యాపీ. సార్తో చెప్పాను, సార్ ఇంకా చనిపోతేనే నాకు. అతనితో ఎంత మాట్లాడాడంటే ఆయన చివరగా ఇచ్చిన మాట ఏంటంటే ఏదో ఒక రోజు నా సినిమాలో నా పక్కన నువ్వు మూమెంట్ వేస్తావని మాట ఇచ్చారు సార్ ఆయన. మాస్ మణికంఠ పక్కన చేయడం అంత ఈజీ కాదు, బట్ స్టిల్ ఎర్రగా తీశారు. మాస్ ఈవెంట్స్ తరపున D20 ఝాన్సీ అలియాస్ పల్సర్ బైక్ ఝాన్సీ గారు అండ్ టీమ్ రెడీగా ఉన్నారు. అందరూ గట్టిగా ఓవేసుకోండి. అది ఇప్పుడు మొదలవుద్ది చూడు. నువ్వు కొట్రా. మైండ్ బ్లోయింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. మాస్ అయితే ఝాన్సీ, ఝాన్సీ అయితే మాస్. థ్యాంక్ యూ. మాస్ ఎంటర్టైనర్ పండు మాస్టర్ గారు రాబోతున్నారు. పండుకి ఎంత హైప్ ఇచ్చారు మీరు, పండు వస్తున్నారు పండు వస్తున్నారు అని చెప్పి. ఇలాగ చాలా సార్లు రాలేదు మ్యామ్ తను. కప్పులాగే కప్పులాగే కప్పు లాలీపాప్. మా గంగారం తిరణాలకు ఇచ్చేసిన ఎమ్మెల్యే రెజీనా కసన్రా గారికి, అలాగే మా మంత్రి విజయ్ బిన్ని గారికి ఒకసారి అందరూ నువ్వు కొట్రా. ఇప్పుడు మన పండుగాడు అభిగాడు డాన్స్ నచ్చి మన ఊరి ప్రెసిడెంట్ గారు వాళ్ళిద్దరికి చెరొక 1000 రూపాయలు జరిమానా వేశారు. మన మంత్రి విజయ్ బిన్ని గారు అమ్మాయిలతో డాన్స్ చేయడం వల్ల చిన్న కేసు అయింది, పోలీస్ కేసు అయింది.